పసలేని ఆరోపణలలో పస ఉన్నదని చెప్పుకునే దానికోసం నీ యంత్రాంగాన్ని అంతా ఉపయోగించి నువ్వు ఇవాళ ఏమైనా చేస్తున్నావు అని అనుకోకుండా ఉండేదానికోసము ఏంది బేసిస్ ఉన్నది? ఎందుకు అనుకోకూడదు? సీనియర్ న్యాయవాది ఎంతవరకు కమిషన్ కి హక్కు అధికారం ఉంటుంది? ఒకవేళ ఆయన విచారణకు హాజరు కాకపోతే ఈ విషయంలో ఇంకా ముందుకెళ్లే ఛాన్స్ ఉంటుందా? కమిషన్ రైట్స్ ఉంటాయా? నోటీసులు ఎందుకు ఇవ్వలేదు? సీఎం రేవంత్ రెడ్డికి నోటీస్ ఎందుకు ఇవ్వలేదు? ఈ కమిషన్ కి ఏదైతే ఇప్పుడు అధికారం ఉందో కేసీఆర్ మీద రేపొద్దున ఆయన కేసు బనాయించి ఆయన అరెస్ట్ చేసే వరకు ఈ కమిషన్కి ఆ స్థాయిలో అధికారం ఉంటుంది. అసలు సహజంగా ఒక మాజీ ముఖ్యమంత్రి మీద కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు అది అరెస్ట్ వరకు దారితీసే ఛాన్స్ ఉందా? మీరు అంతా డిస్కస్ చేస్తున్నారు కదా టీవీలలో అరెస్ట్ అని. అసలు నేను 4 రోజుల కిందనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాళేశ్వరం కమిషన్ తాజాగా కేసీఆర్కి, హరీష్ రావుకి, అదేవిధంగా ఈటెల రాజేందర్కి నోటీసులు ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆ నోటీసులు కేసీఆర్కి అందాయా? ఆయన విచారణకు హాజరు కాబోతున్నారా జూన్ 25 లోపు అనే విషయం మనం మాట్లాడి చేసుకుందాం. అంతపాటు సీనియర్ న్యాయవాది, బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ సోమ భరత్ గారు ఉన్నారు. భరత్ గారు, ప్రధానంగా ఆ నోటీస్ అందిందండి కాళేశ్వరం కమిషన్ నుంచి ఏమన్నా కేసీఆర్కి? నోటీస్ అందిందా లేదా అనేది నాకు సమాచారం లేదు. కానీ 4 రోజుల నుంచి నోటీస్ మీద నోటీస్ డిస్పాచ్ చేసిన తర్వాతనా, లేకపోతే నోటీస్ డిస్పాచ్ చేస్తారు అని ముందుగా లీక్ అవడం మూలంగా చాలా ముబ్బడిగా నానా రకాలుగా ఓ పద్ధతి ఉండి పద్ధతి లేకుండా అనేక చర్చలు చేస్తూ ఉన్నారు. అరెస్టా, అదా ఇదా అని ఎవరికి తోచిన పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కొంచెం బాధాకరమైన విషయం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడే, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అందరిని కలుపుకొని పోయి తెలంగాణ రాష్ట్రాన్ని తన ప్రాణాన్ని పణంగా పెట్టడానికి సిద్ధపడే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడమే కాకుండా తెలంగాణలో మొట్టమొదటి ప్రభుత్వాన్ని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు కాళేశ్వరం అనే ఒక బ్రహ్మాండమైన ప్రాజెక్టుని 3.5 సంవత్సరాల లోపట దాన్ని మొదలుపెట్టి కంప్లీట్ చేసి ప్రపంచంలోనే అతిపెద్ద ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని వారి రాష్ట్రానికి అందించడం అనేది, దాన్ని అన్నిటినీ మర్చిపోయే పద్ధతుల్లో ఆయనకు ఆ ఖ్యాతి దక్కకుండా ఉండేదానికోసము కేసీఆర్ గారి మీద ఇవాళ అవాకులు చెవాకులు మాట్లాడే దానికోసము చివరికి కమిషన్ యొక్క నోటీస్ వ్యవహారాన్ని కూడా ఉపయోగించడం ఏదైతే ఉందో ఇది చాలా దుర్మార్గం. ఇది ఒక కమిషన్ నోటీస్ ఇస్తే ఆ నోటీసు ఏ రకంగా న్యాయబద్ధంగా ఏ రకంగా రెస్పాండ్ అవ్వాలనో, రియాక్ట్ అవ్వాలనో, రెస్పాండ్ అవ్వాలో అది చేస్తారు, ఎవరైనా చేస్తారు. అది కూడా పద్ధతికి మారుపేరైన కేసీఆర్ గారు కూడా చేస్తారు. ఏం చేయాలి, అది లీగల్గా ఏ ఆప్షన్స్ ఉంటే ఆ ఆప్షన్స్ని ఉపయోగించుకొని ఆ పద్ధతిలో చేస్తాను. కానీ నాకు అన్నిటికన్నా ఒక విషయం చాలా చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంది. చెప్పండి, కనీసం ఒక 100 సార్లు అయినా రేవంత్ రెడ్డి గారు, అంతకు మించిన సందర్భాలలో ఇవాళ ఉన్న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళందరూ 1,00 కోట్లు తిన్నారు. తర్వాత మొత్తం అవినీతిమయము. వీళ్ళే కదా ఇవాళ ఆయన చీఫ్ మినిస్టరు, ఈయనేమో ఇరిగేషన్ మినిస్టరు. అంతకు మునుపు ఆయన పిసిసి ప్రెసిడెంట్, ఈయన ముఖ్య నాయకుడు ఎవరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. మరి ఇన్ని మాటలు మాట్లాడినారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఒక కమిషన్ వేయించినారు. వీళ్ళకి ఎందుకు నోటీసులు పోవట్లేదు? ఆరోపణలు చేసిన వాళ్ళు ఏ బేసిస్ మీద ఆరోపణలు చేస్తారని వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళతోని ఎందుకు కమిషన్ వాళ్ళని ఎందుకు విచారించట్లేదు అనేది నాకు అర్థం కాని విషయం. అంటే రేవంత్ రెడ్డిని కూడా విచారించాలి తప్పనిసరిగా కదా. ఆయన ఆరోపణలు చేసింది కదా. ఇప్పుడు నీ ఆరోపణలు నిరూపించుకునే దానికోసం, నీ ఆరోపణల పసలేని ఆరోపణలలో పస ఉన్నదని చెప్పుకునే దానికోసం నీ యంత్రాంగాన్ని అంతా ఉపయోగించి నువ్వు ఇవాళ ఏమైనా చేస్తున్నావు అని అనుకోకుండా ఉండేదానికోసము ఏంది బేసిస్ ఉన్నది? ఎందుకు అనుకోకూడదు? కమిషన్ ఎందుకు, వారికి పవర్స్ ఉన్నాయి. ఎవరెవరు ఏమేమి మాట్లాడిందో దీని మీద వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది, వారికి స్టాఫ్ ఉంటుంది, వాళ్ళు రీసెర్చ్ చేయొచ్చు. ఎందుకంటే టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఏదైతే విషయాలన్నీ ఉన్నాయో వాటి మీద మాట్లాడిన వాళ్ళందరికీ పిలవాలి కదా. రేవంత్ రెడ్డి ఏమన్నా మర్చిపోదగ్గ వ్యక్తి?
విలువలేని వ్యక్తి మాట ఆ మాటలు అన్నది. ఆ ఆరోపణలు చేసిన వ్యక్తి ఆ రోజుల్లో ఆయన పిసిసి ప్రెసిడెంట్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఇవాళ ఆయన చీఫ్ మినిస్టర్. ఎందుకు పిలవట్లేదు? పిలవాలి కదా. సీనియర్ న్యాయవాది ఎంతవరకు కమిషన్ కి హక్కు అధికారం ఉంటుంది? ఒకవేళ ఆయన విచారణకు హాజరు కాకపోతే ఈ విషయంలో ఇంకా ముందుకెళ్లే ఛాన్స్ ఉంటుందా? కమిషన్ రైట్స్ ఉంటాయా? కమిషన్ ఎలా నడవాలనే దానికి ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్స్ ఉన్నాయండి. దానికి నేను కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఒకటి మాత్రం ఒక పౌరుడిగా, ఒక పార్టీ జనరల్ సెక్రటరీగా కానీ, ఒక అడ్వకేట్గా కానీ కోరుకునేది ఏంటంటే నిష్పక్షపాతంగా జరగాలి. అపవాదుకు తావులేని పద్ధతుల్లో కమిషన్ కండక్ట్ ఉండాలి కోరుకుంటున్నాను నేను. ఇవాళ ఎవరైతే ఆరోపణలు చేసినారో ఆరోపణలు చేసిన వాళ్ళకి నోటీసులు ఎందుకు ఇవ్వలేదు అనేది నాకు అర్థం కాని విషయం. ఎందుకంటే వాళ్ళని ఆ ఆరోపణలు వాళ్ళు అనేక పబ్లిక్ మీటింగ్లలో చేస్తున్నారు, తర్వాత అసెంబ్లీలో చేసినారు, గవర్నమెంట్ మీటింగ్లలో మాట్లాడేటప్పుడు కూడా మాట్లాడినారు. మరి ఇన్ని మాట్లాడిన వాళ్ళని ఎందుకు పిలవట్లేదు? కమిషన్ పిలవాలి, వాళ్ళని ఎగ్జామిన్ చేయాలి. దే షుడ్ బి సబ్జెక్టెడ్ టు క్రాస్ ఎగ్జామినేషన్. అది చేసిన తర్వాత మీరు ఇంకా వేరే ఏదైనా చేస్తే చట్ట ప్రకారంగా ఎట్లా ఉంటుందో అట్లా పోతామండి. దీంట్లో పెద్ద విషయం ఏమున్నది? అంటే సార్ ఇది ఈ రకంగా స్పెక్యులేట్ చేయడానికైనా నోటీస్ అనేది కేసీఆర్ గారికి చేరడానికి ముందే అనేక రకాల చర్చలు, తర్వాత ప్రత్యారోపణలు, ఆయనకు సంబంధం లేకుండా, ఆయన ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇవాళ మీడియాలో ఎందుకు జరుగుతుంది? దీనికి కారకులు ఎవరు? ఆలోచించాలి. ఇదంతా 18 లక్షల ఎకరాలకి నీరిచ్చే ప్రాజెక్టు మొదలుపెట్టిన రోజున ఆ తర్వాత అనేక లక్షల ఎకరాలు పెరిగినది, దాని విస్తీర్ణం పెరిగినది, తర్వాత విస్తృతమైన అంటే ప్రాజెక్ట్ యొక్క ఇది కూడా పెరిగింది. ఆ క్రమంలో ఒకటి రెండు ఏదైనా మిస్టేక్స్ జరుగుతాయి. ఇవాళ వీళ్ళు పరిపాలన చేస్తున్నప్పుడు, వీళ్ళు కడుతున్నప్పుడు అక్కడ ఒకటి పాలమూరు ఏరియాలో ఒకటి కొలాప్స్ అయింది, వాల్ కొలాప్స్ అయింది. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ మీరు శ్రీశైలం సొరంగం ఏదైతే ఉందో అది కూలిపోయింది. అది కూలిపోయి ఇవాళ వరకు శవాలే బయటికి రాలేదు. ఇవన్నీ పనిచేసే ప్రాసెస్లో జరుగుతూ ఉంటాయి. దాన్ని పొలిటిసైజ్ చేయాలి, దాన్ని అడ్డం పెట్టుకొని రైతులకు నీళ్ళు లేకుండా ఉండాలి. ఒక పియర్ కూలిపోతే, ఒక పిల్లర్ కూలిపోతే దాన్ని రిపేర్ చేయకుండా ఎందుకు కూర్చున్నారు? ఎందుకు దాని నీరు నిల్వ ఎందుకు చేయట్లేదు? ఎందుకు చేస్తున్నారు ఇదంతా? ఈ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇంత తక్కువ కాలంలో అంత పెద్ద ప్రాజెక్టుని ఎన్నడన్నా కట్టిన మొక్కలేనా? ఇవి ఈ దేశం మొత్తం మీద ఒక ప్రాజెక్ట్ అనేది ఇట్లా కట్టిరా? ఇలా వాళ్ళ డొలతనం బయటపడుతుందని ఇవన్నీ నాటకాలు, ఈ డ్రామాలన్నీ దానివల్ల చేస్తూ ఉన్నారు. పోయి ముందుగా మీరు కమిషన్ ముందు మీరు ఎవిడెన్స్ ఇవ్వండి. మీ దగ్గర ఏముంది? మీ స్టేట్మెంట్ ఇవ్వండి ఫస్ట్. మీరు అన్న ప్రశ్న ఏ బేసిస్ కమిషన్ విచారణ పారదర్శకంగా జరగాలని మీరు ఒక ప్రశ్న, ఒక అనుమానం వ్యక్తం చేశారు. అంటే ఇప్పుడు జరగట్లేదా? జరగాల అని అంటున్నాను. ఎందుకు ఇవ్వలేదండి? నోటీసులు ఎందుకు ఇవ్వలేదు? సీఎం రేవంత్ రెడ్డికి నోటీస్ ఎందుకు ఇవ్వలేదు? ఈ కమిషన్ కి ఏదైతే ఇప్పుడు అధికారం ఉందో, కేసీఆర్ మీద రేపొద్దున ఆయన కేసు బనాయించి ఆయన అరెస్ట్ చేసే వరకు ఈ కమిషన్ ఆ స్థాయిలో అధికారం ఉంటుంది. అసలు సహజంగా ఒక మాజీ ముఖ్యమంత్రి మీద కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు అది అరెస్ట్ వరకు దారేసే ఛాన్స్ ఉందా? మీరు అంతా డిస్కస్ చేస్తున్నారు కదా టీవీలలో అరెస్ట్ అని. అసలు నేను 4 రోజుల కిందనే, 4 days కింద అసలు అప్పటికి మనకి నోటీస్ వచ్చిందా రాలేదా, రిసీవ్ చేసుకున్న వాళ్ళు ఏ పద్ధతిలో పోతారు, వాళ్ళకి ఆ హక్కు ఉన్నది అనేది కూడా ఏమి ఇది లేకుండా ఈ కాంగ్రెస్ ప్రేరేపిత ఛానల్స్ అన్ని కూడా ఎవరి నోటికి వచ్చింది వాడు మాట్లాడుతూ ఉన్నాడు. సుప్రీంకోర్టు అంత పెద్ద ఒక దే పేడ్ ఎ వెరీ గుడ్ ఎన్కోమియన్, చాలా మంచి ప్రశంస ఇచ్చింది. ఆ ప్రశంస గురించి ఎందుకు మాట్లాడట్లేదు? బ్రహ్మాండమైన ప్రాజెక్టు, అభివృద్ధికి దోహదపడింది, వ్యవసాయానికి దోహదపడింది, రైతులు బ్రహ్మాండమైన పంట తీసినారు, అవసరానికి మించిన వరి వచ్చింది, ఆ వరి కొంచెం ఆపమని చెప్పుకునే పరిస్థితికి వచ్చింది. ఇవన్నీ ఎందుకు కవర్ చేయట్లేదండి? ఉద్దేశం ఇక్కడ నేను చెప్తున్నాను, ఉద్దేశాలు
ఏ ఉద్దేశాలతోనైతే కమిషన్ వేసిందో ప్రభుత్వం, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశం ఏంటనంటే కేసీఆర్ గారి ప్రతిష్టని భంగపరచాలి, మసిపూయాలనే ఆలోచన. కానీ ఈ ఆలోచనలో ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆలోచనలో వాళ్ళు సఫలం గారు, ఎందుకనంటే అవి అబద్ధాలు కాబట్టి. థ్యాంక్ యూ. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావాలని కేసీఆర్ ని బదనాం చేయడానికి ఇలా వ్యవహరిస్తుంది. నోటీసులు ఇవ్వాలంటే అది కేసీఆర్ కాదు, ముందు రేవంత్ రెడ్డికి నోటీసులు ఇవ్వండి. ఆయన ఏవైతే ఆరోపణలు చేశారో 1,00,000 కోట్ల అవినీతి అని, దానికి సమాధానం చెప్పాలండి. కేసీఆర్ కి నోటీస్ అయితే ఖచ్చితంగా ఆయన స్పందిస్తారు. ఏ విధంగా స్పందించాలో న్యాయపరంగా వెళ్తా ఉంటున్నారు. సుమభరత్, శివశేవి విదేశం, హైదరాబాద్.